ఆ డబ్బుతోటి మన పిల్లల్ని చంపడానికి ఉపయోగిస్తున్నారు ఆ డబ్బును. జైబోలో తెలంగాణ మీరు చూసారు, అట్లా సూట్ కేసు పెట్టగానే చిదంబరం నుంచి స్టేట్మెంట్ వస్తుంది 23 డిసెంబర్ నాడు. ఆ సూట్ కేసులో ఉన్నది మీరు కలెక్ట్ చేసిన డబ్బు, లగడపాటి గారి అకౌంట్కి పోయిన డబ్బు. అది మీ జీతాల కోసం పోట్లే, అందులో జీతాల కోసం పోయేది మొత్తం 100 రూపాయల్లో కేవలం 5 రూపాయలు మాత్రమే. 1500 కోట్ల రూపాయలు ఈ సీమాంధ్ర పెట్టుబడిదారుల అకౌంట్లోకి పోతున్నాయి. మన జీతం 15 రోజులు 20 రోజులు పోతే మనం రెడీగా ఉన్నామనేసి మొత్తం సమాజానికి చెప్తాం. తెలంగాణ కోసం జీతాన్ని వదులుకోవడానికే కాదు, దేనికైనా సిద్ధపడతాం. కానీ ఇంతమంది వేల మంది ఉద్యోగులు ఉన్నప్పుడు మనం ఊరికైనా ఉద్యోగాలు పోగొట్టుకునే కార్యక్రమం చేయం. మనం జీతం అనేది పెద్ద ఇష్యూ కాదు. వరంగల్ ప్లాట్ఫామ్ మీద 100 మందికి మీరు ఒకరోజు జీతం ఇచ్చిండ్రు. ఎవ్వరు అడిగినరా మిమ్మల్ని ఏమని? ఎవ్వరు అడగలేదు, మీ అంతటా మీరు ఇచ్చిండ్రు. ఇప్పుడు తెలంగాణ తల్లి వాళ్ళ చెర నుంచి విడిపోతుంది అంటే, ఒక నెల రోజులు జీతం పోతుందంటే ఎవరన్నా బాధపడేవాడు ఉండా? అసలు అంత కట్ చేసే దమ్మె ఒడుకుంది అనేది నేను ఆలోచిస్తాను. తర్వాత సంగతి అది. నిజంగానే పోవాల్సి వస్తే మీలో ఎవరన్నా వెనక్కిపోతారా చేయొద్దండి అని అడుగుతాను. చేతులు ఎత్తిన వాళ్ళు జై తెలంగాణ అన్నారు. కాదు, నేను అడిగింది ఏంటంటే వెనక్కి పోయే వాళ్ళు ఎవరన్నా ఉండరా అంటున్నా. ఎవ్వరు లేరు. ఒక్క నెల క్రితం ఇప్పుడు తెలంగాణ కోసం ఇవ్వడానికంటే పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు ఉన్నారు. కాబట్టి జీతాల గురించి ఎవడన్నా భయపడితే భయపడకండి. 25,000 మంది ఇటువైపు ఉంటే అటు ఎవడికి దమ్ముంటే జీతం కట్ చేసేది అనేది కూడా అడుగుతున్నాం. జీతం కట్ చేస్తే తెలంగాణ ఎట్లుంటుంది అనేది కూడా మేము చెప్పక్కర్లేదు, అట్లా అట్టుడికి పోతుంది. అలాంటి పరిస్థితులు తెలంగాణ సమాజానికి ఎట్టి పరిస్థితుల్లో ఇన్కన్వీనియన్స్ వచ్చే డెసిషన్స్ మనం తీసుకోము. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ సమాజం మనల్ని విద్యుత్ ఉద్యోగులారా మీరేం చేస్తున్నారు, ఇంత పెద్ద పెద్ద ఉద్యమాలు చేసిండ్రు, కరెక్ట్ టైంకి మీరు ఆయన వెనకడుగు వేస్తున్నారు అనే కించపరిచే మాటలు ఒక్కటి కూడా రానియకుండా చేసే బాధ్యత మన మీద ఉందా లేదా? డెఫినెట్గా ఉంది. ఒక్క అడుగు కూడా మనకేయం, వెనకేయం. మొత్తం రాష్ట్రం అంతా పర్యటన చేస్తూ ప్రతి చోట అభిప్రాయాలు తీసుకుంటూ, ఒక్కొక్క చోట ఆవేశం ఎట్లుందంటే పేపర్ల మీద రక్తం సంతకాలు పెట్టి మా ఉద్యోగం పోయినా పర్లేదని బాండ్ పేపర్ల మీద రాసి ఇస్తున్నారు, పేర్లు రాసి ఒక్కొక్కళ్ళు. సార్ మీరు అలా ఏ నిర్ణయమైనా రెడీ అనుకుంటా ఇస్తున్నారు. అలాంటి వాళ్ళ వీరులకు అందరికి కూడా నిజంగా వందనాలు చెప్తున్నాం. కానీ అలాంటి ఆవేశపూరిత నిర్ణయాలు మనం తీసుకోం. కానీ తెలంగాణ సాధించుకోవడానికి మాత్రం త్యాగాలు లేకుండా తెలంగాణ రాదు. ఎట్టి పరిస్థితుల్లో మొన్న జయశంకర్ గారు అన్నారు, ఆయన చివరి క్షణాల్లో ఉన్నారు, క్యాన్సర్ 4th స్టేజ్లో ఉంది, ఎన్ని నెలలు ఉంటారో తెలియదు. మొన్న ఒక అసోసియేషన్ డైరీ ఇనాగరేషన్ మీటింగ్లో ఆయన అంటుండు, చివరిసారిగా నేను చెప్పేది ఏంటంటే ఈసారి మనం తెలంగాణ సాధించుకోలేకుంటే మరింత బానిసత్వంలోకి వెళ్ళిపోతాం. నెల రోజుల జీతం కాదు, 2 నెలల జీతం కాదు, 3 నెలల జీతం కాదు, మొత్తం బానిసల్లాగా కుక్కల్లాగా వాడి చెప్పుల కింద పనిచేసే పరిస్థితులు తీసుకొస్తారు వాళ్ళు. ఆయన బాధగా చెప్పిండు. ఆయన ఎన్ని రోజులు ఉంటాడో కూడా తెలియని పరిస్థితుల్లో ఆయన నడుచుకుంటూ వచ్చి ఆ మాటలు అంటుంటే ఎంత బాధ అనిపించిందో తెలియదు. మనం జీతాల గురించి ఆలోచించే పరిస్థితుల్లో ఉండదు. చారిత్రక యుద్ధంలో మన పాత్ర ఏంటో మనం నిర్వహిద్దాం. ఎల్లుండి వచ్చే పుస్తకాల్లో మీ పిల్లలు చెప్పుకుంటారు, మా డాడీ యుద్ధం చేసిండు, తెలంగాణ కోసం త్యాగం చేసిండు అని చెప్పుకుంటారు. మీ ఉద్యోగాలు ఎటుబో అక్కడి వరకు మేము గ్యారంటీ ఇస్తాం. జీతం 4 రోజులు పోతే ప్రపంచానికి ఏం నష్టం రాదు, మనకు కూడా ఏం నష్టం రాదు. ప్రతి త్యాగానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాం. సహాయ నిరాకరణ ఎట్లుంటుంది అనేసి 16వ తారీఖు మనం డిక్లేర్ చేయబోతున్నాం హైదరాబాద్లో. మొత్తం మిగతా జిల్లాలు కూడా 2 జిల్లాలు కూడా తిరిగి సహాయ నిరాకరణ మనం ఎట్లా చేస్తాం అన్ని ఆలోచించి తెలంగాణ సమాజం ఎక్స్పెక్టేషన్కు తగ్గట్టే మనం ఒక డిక్లరేషన్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం అనేసరంగా ఆవేశపూరితంగా కూడా మనం డిక్లరేషన్స్ ఏమి చేయం. చాలా ఆలోచించి మన భద్రతను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఉద్యమ ఆ స్టేజ్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటాము. ఆ రోజు మేము 2000 మందితోనే నిరాహార దీక్ష చేయాలనేసి కోదండరామ్ గారిని అడిగితే ఆయన వస్తున్నారు, కేసీఆర్ గారు, గద్దరు అందరు కూడా ఆ రోజు ఆ మీటింగ్కి వస్తామన్నారు. మేము 2000 అంటే ఒక్క హైదరాబాద్లో 1500 మంది రెడీ అయిపోయింది. నిజామాబాద్ పోయేసరికి 1000 మంది వాళ్ళు రెడీ అయిపోయింది. మొత్తం ఇప్పటికే 5000 టచ్ అయిపోయింది ఫిగర్. అది ఎక్కడ ఎండ్ అవుతుందో నాకు తెలియదు. కానీ ఆ రోజు రేపటి నుంచి సహాయ నిరాకరణ 17 నుంచి ఉద్యోగులు మొదలు పెడుతుందంటే 16వ తారీఖు నాడు పెద్ద తెలంగాణ నాయకులందరూ అక్కడ ఉంటారు. సమాజానికి మొత్తం ఇచ్చే అవకాశాన్ని మిస్ చేసుకునే మాత్రం మామూలుగా ఎవరు కూడా ఇష్టపడరు అనేది తెలుసు. మీ దగ్గర నుంచి కూడా దయచేసి ఎంతమంది రాదలుచుకుంటే ఆ రోజు రావచ్చు. పెద్ద ఎత్తున వరంగల్ నుంచి వస్తారనేది నాకు తెలుసు. అయితే 2 కండిషన్లు పెట్టినాం. ఒకటి, కంపల్సరీ వైట్ షర్ట్ వేసుకొని రావాలి. జెంట్స్ అందరూ కూడా వైట్ షర్ట్ వేసుకొని రావాలి. రెండోది, ఎవరి దండ వాళ్ళు తెచ్చుకోవాలని కూడా చెప్తున్నాం. ఎందుకంటే అన్ని దండలు సప్లై చేయడానికి అక్కడ ఎవరు కూడా రెడీగా లేరు. ప్లస్ టీజాక్ దగ్గర అంత ఫైనాన్సెస్ లేవు. ఒక 20-25 రూపాయలు అంటే 1,50,000 వస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా
వరంగల్ నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్ జరిగే మహాదీక్షకు 16వ తారీఖు ఇందిరా పార్క్ దగ్గర 8 గంటల కల్లా ఉండాలి. మనం సాయంత్రం 5-6 వరకు ఆ మహాదీక్ష కొనసాగుతుంది. అందులో భాగంగా ఉండి మొత్తం తెలంగాణ సమాజం నాయకులు వాళ్ళు ఇచ్చే స్ఫూర్తిని తీసుకొని మనం ఉద్యమానికి సన్నద్ధమైపోతాము. ఈ ఉద్యమంలో మనం విజయం సాధిస్తామనే నమ్మకంతో ఎవరైనా యుద్ధం చేయాలని తప్పితే ఏమవుతుంది అనేది మాత్రం ఆలోచించొద్దు. అక్కడ నాయకత్వం మాత్రం అద్భుతమైన నాయకత్వం ఉంది. దీన్ని ఎట్లా తీసుకుపోవాలి, ఏ ఫేజ్ మేనర్లో తీసుకుపోవాలి, ఇది కాకుంటే నెక్స్ట్ ఫేజ్ ఎట్లా పోవాలి అన్నీ కూడా ఆలోచించి అక్కడ నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఆ నిర్ణయాలు తీసుకునే వాళ్ళు, ఆ చైతన్యం కలిగి ఉన్న వాళ్ళు మనం చేయాల్సింది మనకు తోచిన సలహాలు ఇవ్వడము, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని గట్టిగా నిలబడి పోరాటం మాత్రం మనం చేయాలనేసి విజ్ఞప్తి చేస్తూ, వరంగల్లో నేను వచ్చినప్పుడు చాలా ఖాళీగా ఉండే. నేను యాక్చువల్గా వచ్చేటప్పుడు ఏమనుకున్నంటే వరంగల్లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అవన్నీ చూసిన నేను సీఎంను పరిగెత్తిచ్చిండ్రు ఆడోళ్ళు, మన స్త్రీలు పరిగెత్తిచ్చిండ్రు. ఒక సీఎం అనేవాడు ఒక 1500 మంది అక్కడ గ్రామస్తులు కూడా లేరు. ఒక 3-4 వేల మంది పోలీసులను పెట్టి వాళ్ళు చెప్పులు వేసుకోకుండా చేసి, కోడిగుడ్డు లేకుండా చేసి, ఏమి వాటర్ బాటిల్, వాటర్ శాచెట్స్ ఏమి లేకుండా ఇంత భయంతో ఉన్నోళ్ళు తెలంగాణ 4 కోట్ల మంది కదులుతే ఇక ఎక్కడ ఉంటారండి? మనం జస్ట్ ఊహించండి. మనం ఒకటే నమ్మకం, టీవీలు పేపర్లు చూడకండి, అది సీమాంధ్ర పెట్టుబడిదారులై. మీరు చేసే ఉద్యమం డైరెక్ట్గా ఆ పేపర్ల మీద, టీవీల మీద. వాడు న్యూస్ కవరేజ్ చేయాలని చెప్తే వాడు ఎందుకు ఇస్తాడు? వాడి పేపర్ను తగలబెట్టే కార్యక్రమం మనం చేస్తుంటే వాడి పేపర్లో కవరేజ్ ఎందుకు ఇస్తాడు? మీరు పట్టించుకోకండి. ఒక టీవీ వాడు అంటుండట, ఇప్పుడే స్క్రోలింగ్ అది ఒక ఐటెం పెట్టిండట, వరంగల్లో అత్యద్భుతంగా సక్సెస్ అయిందట రచ్చబండ. వాడి దృష్టిలో పూర్తిగా నాశనం అయితే అత్యద్భుతం. ఇలాంటి వక్రీకరణ చేసే న్యూస్లు చాలా వస్తాయి. మీరు ఇవన్నీ పట్టించుకోకండి. తెలంగాణ ఉద్యమం అత్యద్భుతంగా ఉందనేది గుర్తిస్తూ, మీరందరూ ఇప్పుడు చూస్తే ఒక్క కుర్చీ కూడా నాకు ఖాళీగా కనబడండి. అసలు వరంగల్ అంటే ఏందనేది మీరు కరెక్ట్ టైంలో నాకు సందేశాన్ని ఇచ్చారు. మీరు ఇచ్చిన ఈ స్ఫూర్తితోటి మిగతా ప్లేస్లకు కూడా వెళ్తా. మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ 16వ తారీఖు నాడు మళ్ళీ మీ అందరినీ కూడా హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర కలుస్తానని ఆశిస్తూ, జై తెలంగాణ. ఇచ్చిన ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్తామని చెప్తూ, ఒకటి మీకు చెప్తున్నాం సార్. ఇంతకంటే ముందే మన నాయకులు చెప్పినట్టు తెలంగాణ 10 జిల్లాలలో పర్టికులర్గా ఎన్పీడీసీలో ఉద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, ప్రజలు కానీ తెలంగాణ ద్రోవులు ఎవరు లేరు. ఎవరైనా తెలంగాణ ద్రోవులు అంటే వాళ్ళు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు తప్ప ఉద్యోగులు కానీ ఎవరు లేరని చెప్తూ, మేము 21వ తారీఖు నాడు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న క్రమంలో కొంతమంది ఉద్యోగ మిత్రులు కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసిండ్రు. సార్, మనం రిలే నిరాహార దీక్షలో కూర్చుంటే పోలీసు వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు వీడియోలు తీస్తారు, ఫోటోలు తీస్తారు, పేర్లు రాసుకొని పోతారు. తర్వాత ఏమన్నా ప్రాబ్లం అయితే ఏమంటే మా ఎన్పీడీసీలో ఉన్న అందరు డిస్కమ్ సెక్రటరీలు కలిసి ఒకటే అన్నాం, బాబు ఏమన్నా అయితే ఫస్ట్ మాకైతే మేము అందరం డిస్కమ్ సెక్రటరీలు ఫస్ట్ రోజు మేము దీక్షలో కూర్చుంటాం, మేము కూర్చున్న తర్వాతనే మీరు కూర్చోండి అని చెప్పి మేము అందరం డిస్కమ్ సెక్రటరీలు నిరాహార దీక్ష శిబిరంలో కూర్చుకోవడం జరిగింది సార్. మా నాయకులు కూడా ఎక్కకపోయేటోళ్ళు ఎవరు లేరు. అందరూ ఉద్యోగులకు ఆదర్శంగా ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. కాబట్టి మీకు ఏం డౌట్ అక్కర్లేదు సార్. డెఫినెట్గా తెలంగాణ ఉద్యమంలో మా ఎన్పీడీసీలు ఉద్యోగులు ముందుంటారు. తెలంగాణ సాధించే వరకు ఇదే ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్తామని చెప్పి మీకు హామీ ఇస్తూ, మన నీలారపు రాజేందర్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్ వందన సమర్పణ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మన మీటింగ్ అయిపోయిన తర్వాత మన ఎస్సీ ఆఫీస్ ముందు ఈరోజు మ్యానింగ్ ఆపరేటర్స్, సబ్స్టేషన్ మ్యానింగ్ ఆపరేటర్స్ ఈరోజు దీక్ష శిబిరంలో కూర్చున్నారు. వారికి మన చీఫ్ గెస్ట్ శ్రీ రఘు గారు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమణ చేస్తారు. కాబట్టి దయచేసి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత దయచేసి అందరూ కూడా దీక్ష శిబిరం దగ్గరికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, తర్వాత మన ములుగు రోడ్ దగ్గర మహా రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని 100 మందితోటి టీఆర్ఎస్ ఎంప్లాయ్ చేస్తున్నారు. వీలైన వాళ్ళు, వెహికల్స్ ఉన్న వాళ్ళు, సోదరిమణులు వీలైతే రండి, లేకుంటే లేదు. కానీ మిగతా మన ఎంప్లాయీస్ మిత్రులు అందరూ కూడా తప్పకుండా అక్కడికి కూడా రావాలని విజ్ఞప్తి చేస్తూ మన రాజేందర్ గారిని వందన సమర్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ కాళోజీ గారు ఒక విషయం చెప్పడం జరిగింది సార్. అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే
ప్రాంతం అవతలి వరకు తరుముతాం. ప్రాంతీయుడే కనుక దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాతర పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మిత్రులారా, ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్పిడిసిఎల్లో ఉన్నటువంటి 8,000 మందిలో 100% తెలంగాణకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారని చెప్పేసి అనుకుంటాం. కానీ ఇంతకుముందు సార్ చెప్పినట్టు రకరకాల కుట్రలు జరుగుతుంటాయి, రకరకాల పద్ధతుల్లో వీటిని వీక్ చేయడానికి చేస్తుంటారని చెప్పేసి అన్నారు. అట్లాంటి ఎవరైనా ద్రోహులు కనుక ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తాం, తెలంగాణ ద్రోహులుగా డిక్లేర్ చేస్తాం. వాళ్ళని ఖచ్చితంగా ఈ ప్రాంతంలోనే పాత్ర పెడతామని చెప్పేసి ఎన్పిడిసిఎల్ ఉద్యోగులంతా కంకణం కట్టుకోవాలని చెప్పేసి చెప్తున్నాం. ఇలాంటి మహోజ్వలమైనటువంటి తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల వరంగల్ జేఏసీ మీటింగ్కి వచ్చినటువంటి పెద్దలు స్టేట్ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ శ్రీ రఘు గారు, ఇంకా రఘు గారు అసలు రియల్లీ సార్కి ఎట్లా చెప్పాలో అర్థం కాదు. ఏంటంటే ఇప్పటికి ఇన్ని మీటింగ్లు మాట్లాడుకుంటూ వస్తున్నారు, ప్రతి చోట కొత్త విషయాలు చెప్తున్నారు. ఆ ఫ్లో సార్కి ఎలా వస్తుందో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ప్రతి చోట కొత్త విషయాలు. మీలాంటి మేధావులు మాకున్నందుకు నిజంగా తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు అందరం కూడా మీకు మీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. అట్లాగే ఈ మీటింగ్కి వచ్చి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి స్టేట్ స్టీరింగ్ కమిటీ నాయకులు శ్రీ జానయ్య గారు, మేడం వాణి గారు అండ్ అంజిరెడ్డి గారు, అట్లాగే ఎన్పిడిసిఎల్ కో చైర్మన్స్, కో కన్వీనర్స్ మరియు డిఈలు, ఎస్సీలు, సీజీఎంలు, ఇతర విద్యుత్ ఉద్యోగులందరికీ కూడా పేరు పేరున, కార్మిక వర్గాలకి, ఆఫీసర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.